నెల్లూరు వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు కిషన్ కరీముల్లా అచ్యుతరెడ్డిలు మాట్లాడుతూ వీఆర్ హైస్కూల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడితే నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కౌంటర్గా మాట్లాడడం పద్ధతి కాదు అని అన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాడు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని మాత్రమే, అన్నీ కదన్నా కొన్ని మాత్రమే. ఏదైతే వీఆర్ హై స్కూల్ గురించి నిన్నటి రోజున చంద్రశేఖర్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్తో సహా మాట్లాడారో దాంట్లో కొన్ని అంశాలు మాత్రమే ఈరోజు రూపన్న మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానమైనది నారాయణ స్కూల్స్లో ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నారో అదే మెటీరియల్స్ వీఆర్ హై స్కూల్లో ఇచ్చాము అని చెప్పని రూపన్న చెప్పడం జరిగింది. అన్న, మీరు ఇచ్చిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు, మేము తప్పు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. ఏదైతే ఐఐటి జేఈ ర్యాంకులు, నారాయణ స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్సు ఇలాగ వేసుకొని ఏదైతే విద్యార్థులకు ఇచ్చారో ఆ సంస్కృతి, ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా వీఆర్ హై స్కూల్ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. నెల్లూరు జిల్లా ప్రజానికాని మొత్తానికి ఆ స్కూల్ చరిత్ర తెలుసు. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు రకరకాల రంగాల్లో ప్రాముఖ్యత, మంచి స్థానంలో ఈరోజు ఉన్నారు. వారిని కూడా దాంట్లో ప్రచురించి, అలాగే వీఆర్ చరిత్రని కూడా దాంట్లో ప్రచురించుంటే ఒక హుందాగా రాబోయే జనరేషన్స్ కూడా వీఆర్ హై స్కూల్ చరిత్ర కూడా మనం తెలిసిన వాళ్ళంగా అవుతాం. మీరు స్పాన్సర్ చేయడంలో తప్పు లేదు. మీరు స్పాన్సర్ చేసి మీకు మీ బ్రాండ్ స్పాన్సర్డ్ బై నారాయణ గారు అని వేసుకుంటే బాగుండేది అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అలాగే ఇంకొక అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డివిజన్లకి సంబంధించిన వారికి మాత్రమే వారికి కూడా మేము సీట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి తెలపడం జరిగింది. మీకు కావాల్సిన డివిజన్లు లేదా మాకు పట్టున్న డివిజన్లకి సీట్లు ఇవ్వమని చెప్పని మేము ఎక్కడా సంబోధించలేదన్నా. ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో, మీరు చేసిన పద్ధతి, అడ్మిషన్స్ జరిగిన పద్ధతి, ఆ పద్ధతి తప్పు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదైతే అడ్మిషన్ అంటే ఏ విధంగా ఉంటుందన్నా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు. అడ్మిషన్ అంటే ఆ స్కూల్ దగ్గరికి పోవడం, ఆ స్కూల్ వారే అడ్మిషన్ స్లిప్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ అడ్మిషన్ని ఆ స్కూల్ వారికి ఆ అప్లికేషన్ ఇస్తే వారు మనకి అడ్మిషన్ ఉందా లేదా అనేది తర్వాత తెలపడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అన్న, మీ నోటితో రూపన్న నోటితోనే రూపన్న చెప్పడం జరిగింది. ఏదైతే నారాయణకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎన్ టీమ్ వారు ఏ డివిజన్లో అయితే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగిందంట. అసలు వారికి అర్హత ఎక్కడుందన్నా రూపన్న? వాళ్ళకి ఏ విధమైన రైట్స్ ఉన్నాయి? వాళ్ళకి పేదవారిని వెతకేయాల్సిన బాధ్యత ఎన్ టీమ్కి నారాయణ టీంకి ఏ సంబంధం? ఎవరు చూడాలా? ఎవరైతే అప్లై చేసుకుంటారో సంబంధించిన డిఈఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అలాగే హెచ్ఎం గారు కావచ్చు, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అప్లై చేశారో ఆ స్క్రూటినీ చేసి వీరు పేదవారు, నిజమైన పేదవారు అని చెప్పని అడ్మిషన్స్ ఇవ్వడం అనేది పద్ధతి. ఈ పద్ధతి ప్రకారమే అక్కడ జరగలేదు అని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీ నోటితో మీరే చెప్పారన్నా, 4 అడ్మిషన్లు నేను అడిగాను కానీ నారాయణ గారు ఎన్ టీమ్ వారిని అడగమన్నారు, మాకు కూడా ఇవ్వలేదు, కుదరలేదు అని అన్నారు. అసలు ఎన్ టీమ్ అది కూడా తప్పన్నా. మీరు వారిని అడగడము, వారు కుదరదని చెప్పడం కూడా తప్పే. మీరు ఎవరికి చెప్పుంటే అలా డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్ అంటే మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. అక్కడ ట్రాన్స్పరెంట్గా జరగలేదు అనే అంశం మీరే ఒప్పుకున్నారు. ఇంకొన్ని అంశాల గురించి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. దాని గురించి అసలు మీరు సమాధానమే చెప్పలేదు. ఏదైతే స్కూల్ బస్సులు ఉన్నాయో 25 లక్షలు విలువ చేసే బస్సుని 50 లక్షల రూపాయలు మున్సిపల్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఏదైతే అంటే 10 బస్సులకి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎంత దారుణం అన్నా, ఎంత దారుణం చెప్పండి. ఒక పేద విద్యార్థుల కోసం వీఆర్ హై స్కూల్ అని చెప్పి వారి పేరుతో కూడా మనం మోసాలు చేసామంటే ఇది కరెక్ట్ సంస్కృతి కాదు అని చెప్పని ప్రూఫ్తో సహా చంద్రశేఖర్ రెడ్డి గారు చూపించడం జరిగింది. అలాగే వారికి స్నాక్స్ కావచ్చు, భోజనం కావచ్చు, ఒక చిన్న పిల్లవాడికి 2,000 నుంచి 3,000 రూపాయలు అవుతుందన్న.
కానీ మనం ఎంత చూపిస్తున్నాం? నెలకి 7,000 రూపాయలు చూపిస్తున్నాం అని చెప్పని దాంతో కూడా ప్రూఫ్లతో సహా మీకు చూపించడం జరిగింది. వాటి గురించి సమాధానం లేదన్నా, వాటి గురించి సమాధానం లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు ఉంటుందో ఆ విధంగా మీరు డైవర్షన్ చేసి కొన్ని వాటికే అది కూడా కరెక్ట్ సమాధానం లేకుండా చెప్పడం జరిగిందన్న. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రశ్నించారు. గతంలో ఆ స్కూల్ ఓపెనింగ్ రోజే నెల్లూరు జిల్లా మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇది విఆర్ హై స్కూల్గా ఉండాలి, విఆర్ మున్సిపల్ హై స్కూల్గా ఉండే అర్హత లేదు అని చెప్పి స్వయంగా నారా లోకేష్ గారి ముందే మీకు తెలపడం జరిగింది. దాని గురించి కూడా నారాయణ గారు కావచ్చు, మీ పార్టీ వ్యక్తులు కావచ్చు, ఎవరు సమాధానం చెప్పలేదన్న. ఇప్పటికీ ఈ విఆర్ హై స్కూల్ అనేది అదొక ఊబిలాగా మెదులుతూనే ఉన్నాయి అందరి విషయాల్లో ప్రశ్నలు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలని ఏ విధంగా డెవలప్ చేశాడో మనందరం చూడలేదా? నాడు నేడు కింద డిజిటల్ బోర్డులు కావచ్చు, బెంచీలు కావచ్చు, పిల్లలకి పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, వారికి నీట్గా ఒక క్వాలిటీ భోజనం, పౌష్టికాహారం, ఒక మెనూ క్రియేట్ చేసి ఆ మెనూ ప్రకారం వాళ్ళకి భోజనాలు పెట్టి అలాగ రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఒక్క స్కూలు కట్టి ఆ స్కూల్లో కూడా మా సార్ నిన్న చూపించినందుగా ఇన్ని కట్ట తప్పుల్ని మీరు ఒక ప్రూఫ్స్తో సహా మీ ముందు పెట్టారే. ఆ ఒక్క స్కూల్ కూడా సరిగ్గా కట్టలేని ఘనత మీది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అవాకులు చెవాకులు పేలుస్తున్నారన్న. మీరు ఇక్కడైనా విఆర్ హై స్కూల్ గురించి కరెక్ట్గా వీలైతే సమాధానం చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అన్న రూపన్న, మీరు గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లలో కూడా మీరు అనడం జరిగిందన్న, చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు, చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు, ఆయనకి అక్కడ ఏం జరుగుతుందని ఆయనకి రాజకీయ విశ్లేషణ లేదు, ఇలాంటి మాటలు మీరు అనడం జరిగింది. 3 సంవత్సరాలు మాత్రమే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి మాటలు అనడం జరిగిందన్న. కరెక్టే, నిజమే అన్న రూపన్న, నిజమే. 3 సంవత్సరాలు మాత్రమే చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం ఉంది. ఆ 3 సంవత్సరాల క్రితమే, ఆ 3 సంవత్సరాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారి టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి చరిత్ర సృష్టించే విధంగా విజయం సాధించి మా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో బాధ్యతలు ఈ 3 సంవత్సరాల్లో చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. వెంకటగిరి అబ్జర్వర్ కావచ్చు, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కావచ్చు, స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కావచ్చు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కావచ్చు. సౌమ్యుడు, అందరినీ కలుపుకోబోయే స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. మనం ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించే వ్యక్తి కాబట్టే చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్ని బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ చాలన్నా. కూటమి ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని ఎండకట్టడానికి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదన్నా. కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడానికి, ప్రశ్నించడానికి అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్లే. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మా చంద్రశేఖర్ రెడ్డి గారు చాలు. ఇంకోటి కూడా చెప్తున్నా ఉన్నా, చంద్రశేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించే వ్యక్తి కాదు, వ్యక్తిగతంగా ఒకరిని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ఏమైనా ఉంటే సబ్జెక్టు, కంటెంట్ విత్ ప్రూఫ్స్తో సహానే మాట్లాడతారు. ఏది ఒకటి తప్పు మాటలు ఇలాంటివి ఏమి ఉండవు. ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ అది తప్పు, అది సరి చేసుకోండి, ఒక సూచనలు సలహాలు ఇస్తారే కానీ మీ మీద విమర్శలు చేసేటటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు కాదు అని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నానన్న. అలాగే మేమేమైనా తప్పుగా మాట్లాడినా కానీ కిషన్ అలా మాట్లాడకూడదు, మా కార్యకర్తల నాయకులు కూడా విమర్శలు అలా ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంతో కంట్రోల్ చేసి సౌమ్యంగా మాట్లాడే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు మంచి చేస్తే మేము ఆహ్వానిస్తాం. అదేవిధంగా మీరు కనుక తప్పులు చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా ఎండగడతాం, ప్రశ్నిస్తాం. మీరు వ్యక్తిగత విమర్శలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విమర్శలకి ఏమాత్రం తగ్గబోమని చెప్పని మీకు హెచ్చరిక జారీ చేస్తున్నామన్నా. ఇకనైనా విఆర్ హై స్కూల్లో మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రూఫ్లు చూపించారో, ఏదైతే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ చూపించారో దానికి మీ దగ్గర సమాధానాలు ఉంటే దయచేసి సబ్జెక్ట్ కంటెంట్ మాట్లాడండి. ఒకవేళ లేని పక్షంలో మీరు ఇకనైనా మారి అది సూచనలుగైనా చూసుకోండి, ప్రతిపక్ష నాయకుడు సూచనలుగైనా చూసుకోండి, లేదా హెచ్చరికగైనా చూసుకోండి, లేదా ఇంకేదైనా చూసుకోండి. మారి పేద ప్రజలకు ఇకనైనా న్యాయం జరిగే విధంగా మీరు చేయవలసిందిగా మేము నారాయణ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీని
కోరుకోవడం జరుగుతూ ఉంది. జై జగన్. నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి తప్పుడు పనుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు ఉదయం నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా మా నాయకుడు అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం ఎక్కడా చెప్పలేదు. మనందరం గమనిస్తే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళే వ్యక్తి కాదు. ఆయన ఏదన్నా ఒక మాట చెప్తున్నారంటే, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరికీ బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో మనం ముఖ్య అంశాలు వారు ఏదైతే ప్రశ్నాస్త్రాలు సంధించారో అవి మాత్రమే ఈరోజు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇందులో మొదటిది, అది రూపన్న గారు కూడా చెప్పారు, అది ఏంటంటే క్వాలిటీ బుక్స్ అనేవి విఆర్ హై స్కూల్కి ఇస్తున్నాము, నారాయణ విద్యా సంస్థల ద్వారా ఇస్తున్నాము, ఇది మంచి పరిణామం అని చెప్పారు. అది మంచి పరిణామమే, ఎవరు తప్పు అనలేదు, మా నాయకుడు కూడా తప్పు అనలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలకి క్వాలిటీ మెటీరియల్ అందడం అనేది చాలా మంచి విషయమే. కానీ ఆ పుస్తకాల మీద నారాయణ విద్యా సంస్థలకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళ ర్యాంకుల చిట్టా ఇవన్నీ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది మంచి సంస్కృతి కాదు. కావాలంటే ఎక్కడైనా కూడా ఎవరన్నా పుస్తకాలు కావచ్చు ఏదైనా స్పాన్సర్ చేస్తే ఆ పుస్తకాలలో ఒక వెనక భాగంలోనో లేకపోతే ఒక ప్రాంతంలో స్పాన్సర్డ్ బై దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక ప్రకటన చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా కంప్లీట్ నారాయణ అడ్వర్టైజ్మెంట్ లాగా ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి సంస్కృతి కాదు. అందుకు భిన్నంగా మీరు కావాలంటే విఆర్ సంస్థలకి ఎంతో చరిత్ర ఉంది. ఆ విఆర్ సంస్థలకు సంబంధించిన చరిత్రని ప్రింట్ చేస్తే అది ఇంకా వారి గౌరవం పెంచే విధంగా ఉంటుందే తప్ప తప్పు మాత్రం కాదు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మరోవైపు పాఠశాలకు సంబంధించి దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అని చెప్పారు. ఇది కూడా చాలా మంచి పరిణామం. బస్సు సౌకర్యం కల్పించడంలో ఎవ్వరు కూడా వ్యతిరేకించట్లేదు. కానీ ఒక కొత్త బస్సు తీసుకోవాలంటే ఒక స్కూల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక బస్సు మనం పర్చేస్ చేస్తున్నాం అంటే అందుకు సంబంధించిన కొన్ని ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి. అందులో ఈ కొత్త బస్సులు సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ బస్సులకి 50 లక్షల రూపాయలు కొటేషన్ ఏదైతే తీసుకొని సుమారు 10 బస్సులకి 5 కోట్లు మంజూరు చేయడం అనేది ఇది భావ్యమా అని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు ఇప్పుడు అక్కడ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు నడుపుతూ ఉన్నారు. వాటికి సుమారు 1,20,000 రూపాయలు ప్రతి బస్సుకు కూడా కేటాయించి మున్సిపాలిటీ ద్వారా కేటాయించడం అనేది ఇది ఏ విధంగా మీరు సమాధానం చెప్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోవైపు ఇంకో పక్క ఎన్టీఎం ద్వారా సర్వే చేయించి మేము వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా సెలెక్ట్ చేసామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ ఎన్టీఎంకి ఏ చట్టబద్ధత ఉంది? మీరు నిజంగా పారదర్శక విధానంతో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక డిఈఓనో లేకపోతే విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులని నియమించి ఈ విద్యార్థులందరినీ కూడా స్క్రూటినీ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయాలి కదా. మరి ఈరోజు ఎన్టీఎంకి ఏ చట్టబద్ధత ఉంది వాళ్ళని పెట్టి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క నెల్లూరు పౌరుడు కూడా మాట్లాడుకునే పరిస్థితి. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి గారు కేవలం 3 సంవత్సరాల ముందే వచ్చారు అది ఇది అని చెప్పి చాలా
చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. వారు వచ్చిన 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించిన ప్రతి ఒక్క పదవిని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ చేసి ఈరోజు నెల్లూరు నగర ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా రాబోయే దినాల్లో సమాధానం చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మార్నింగ్ మన నెల్లూరు సిటీ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాక్యాలు చేశారు. ఆ వాక్యాలు మాకు ఒక బాధాకరం కలిగినాయి. మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పారు. సార్ మీకు అనుభవం లేదు, మీరు ఇంకా అనుభవం చాలా రావాలి మీకు అంటున్నారు. ఎవరికి ఏం మాట్లాడతారు రూపన్న నువ్వు? ఏం తెలియదు రూపన్న. రాజకీయం వచ్చి అనుభవం తక్కువ ఉండొచ్చు, విద్యా సంస్థల గురించి అనుభవం మీకన్నా ఎక్కువే చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి. మీరు ఇంకో మాట మాట్లాడారు విఆర్ స్కూల్ గురించి. ఏంటి ఓన్లీ టీడీపీ వాళ్ళకే ఇచ్చారని సాక్ష్యాలు ఇచ్చారు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. అసలు ఇచ్చిన సాక్ష్యాల గురించి ఏమైనా చెప్తున్నారా? ఆయన అడిగింది సాక్ష్యాలు ఏంది, మీరు అడిగింది ఏంది? ఆయన 15 ప్రశ్నలు అడిగారు, మీరు చెప్పింది 2 ప్రశ్నలకే ఆడ జవాబు. అన్ని ప్రశ్నలు జవాబు ఇస్తే కదా. మా నాయకుడు కరెక్ట్గానే ఉన్నారు. మీరే నాకు ప్రూఫ్ ఉంది. మా వార్డులో 4వ వార్డులో మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ మామిడాల మధు అతను ఒక బూత్ కన్వీనర్ పెట్టి ఇంటింటికి తిప్పి స్కూల్కి విఆర్ స్కూల్కి ఓన్లీ టీడీపీ వాళ్ళకి రాయించారు వాళ్ళు. అది తెలుసా మీకు? 9వ వార్డు గురించి మాట్లాడారు మీరు. తెలుసా 9వ వార్డు? 9వ వార్డులో ఏడుందన్న ఇప్పుడు వైసీపీ? ఇద్దరు పోయినారు, ఇద్దరు టీడీపీలో పోయారు, ఇద్దరు కార్పొరేటర్లు. తెలుసుకోండి అన్న మీరు కూడా. కరవా మీరు సిటీల గురించి మాట్లాడుతున్నారు. వార్డులో తిరిగితే కదా తెలిసేది మీకు. మేము వార్డు ఇన్ఛార్జ్ కాబట్టి మాకు తెలుస్తుంది. ఓన్లీ టీడీపీ వాళ్ళకే రాశారు, వైసీపీ వాళ్ళు ఒక్క సిటీ లేదు. మా నాయకుడి గురించి మాట్లాడితే అనుభవం లేదని, రాజకీయం గురించి అనుభవం తక్కువే, కానీ విద్యా సంస్థల గురించి కొన్ని వేల మందికి చదువు చెప్పే విద్యా సంస్థ అధినేత మా నాయకుడు. మీరు ఆయనకి అనుభవం లేదంటే మీరు కూడా కొంత ఆలోచించండి. మీరు తిరిగి మీరు తెలుసుకుంటే కదా వార్డులో తిరిగి. ఓన్లీ సిటీ గురించి మాట్లాడితే లాభం, వార్డులో తిరిగి తెలుసుకోవాలి కదా. ఓన్లీ టీడీపీ వాళ్ళకే రాశారు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, చూపిస్తాం రండి మీ దగ్గర లేకపోతే.